నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మిమ్మల్ని ఒక న్యూ లైఫ్ సొసైటీ అనే ఆర్ఫనేజ్ కి తీసుకొచ్చానండి. అంటే ఆర్ఫనేజ్ లో ఏదో పిల్లల గురించి తీయడం కోసం కాదు, అదే పిల్లలు ఇప్పుడు ఇన్స్పిరేషనల్ గా మారారు వరంగల్ సిటీ మొత్తానికి. ఎలా అనుకుంటున్నారా? వీళ్ళు ఒక ఆర్గానిక్ స్టోర్ ని అయితే పరిచయం చేస్తున్నారు. అది కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసి వాళ్ళ చేతులతో తయారు చేసిన ఐటమ్స్ ని ఇక్కడ వీళ్ళ ఆర్ఫనేజ్ లోనే డిస్ప్లే చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అనేక రకాల ఆర్గానిక్ ఐటమ్స్ ని పర్చేస్ చేస్తున్నారు. అసలు వీళ్ళ వెరైటీస్ ఏంటి? వీళ్ళు స్పాన్సర్స్ ని వెతుక్కోకుండా వీళ్ళంతటా వీళ్ళుగా కష్టపడి తయారు చేస్తున్న వాటిని అమ్మి వీళ్ళు ఇక్కడ జీవనోపాధ్యాయంగా మార్చుకున్నారు ఈ మొత్తం ఆర్ఫనేజ్ అని చెప్పాలి. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ దొరుకుతున్నాయి, ఇక్కడ కస్టమర్లు ఎందుకు అంత ఇష్టపడి వస్తున్నారు, అన్ని విషయాలని పూర్తిగా తెలుసుకుందాం రండి. చూస్తున్నారా, ఇక్కడ వీళ్ళు ఈ ప్లేస్ ని మొత్తం ఆక్యుపై చేసేసి ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఆర్గానిక్ ఉంటాయో అవన్నీ పురుగు పట్టకుండా మొత్తం ఆరబెట్టేశారని చెప్పాలి. వడియాలు కూడా వీళ్ళు సొంతంగా ఇక్కడ తయారు చేసి స్టోర్ చేస్తారు. అవే ఇక్కడ సేల్ పర్పస్ లో ఉంచుతారు. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, అన్ని కూడా డిస్ప్లే ఉన్నాయి. ఆల్రెడీ ఎండ కోసం అని చెప్పి పెట్టారు. వీళ్ళకి ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే సన్ లైటింగ్ బాగా పడుతుంది, దానివల్ల వీళ్ళు ఆరబెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా మీరు, అంటే వాళ్ళు చెరుగుతున్నారు ఇప్పటికే. సో ఇది అంతా కూడా సజ్జలండి, సజ్జలు ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళు చెరిగి స్టోర్ చేస్తారు. ఈ గంపల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు పైన చూపిస్తాను. ఇంకా ఆర్గానిక్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఎక్కువగా ప్లాస్టిక్ అనేది వాడకూడదు అన్నది వీళ్ళ థీమ్. యాక్చువల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, పెసలని ఈ కట్టెల పొయ్యి మీదనే వేయిస్తారు. ప్రతి ఒక్కటి కందులు కూడా ఇక్కడే వేయిస్తారు కదా. ఇక్కడే కందులు ఇక్కడనే ఇప్పుడు పొలంలో నుంచి తీసుకురాగానే ఫస్ట్ మీరు చేసే ప్రాసెస్ వేయించడం కాదు, కడిగి ఉసుక చేసి ఆరబెట్టి వేయించి పప్పు చేస్తారు. అదే పైన పప్పు చేస్తారు, పైన విసురు అవుతాను పప్పు చేస్తారు. చాలా చక్కగా వీళ్ళు కట్టెల పొయ్యిని యూజ్ చేస్తున్నారు. చూడండి, మనకి పాత రోజులలో ఎలాంటి మనము మెథడ్స్ అనేవి వాడే వాళ్ళము, ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళు అదే మెథడ్ లో యూజ్ చేస్తూ. ఇది గిన్నె అమ్మా, గిన్నె ఈ ఓన్లీ మిరప వరకు పడుతుంటారా? మిరప వరకు పడతాం, మళ్ళీ పసుపు పడతాం. రెండు అది ఇళ్ళ పసుపు ఇళ్ళ మిరప వరకు అదే రెండు ఆర్గానిక్ పసుపుని ఆర్గానిక్ కారాన్ని వాడుతున్నారు వీళ్ళు. మనం పైకి వెళ్దాం. వీళ్ళ స్టోర్ మొత్తం కూడా పైన ఉంది. పిల్లలు 18 years ఎబో పిల్లలతోనే వీళ్ళు అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏదైతే ఉందో వాటిని సేల్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి చిన్న పిల్లలతో పని చేయించకూడదు కదా. వీళ్ళ ఆశ్రమంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. కానీ వీళ్ళు పూర్తిగా అన్ని రూల్స్ ని ఫాలో అవుతూ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆర్గానిక్ స్టోర్ ని కూడా చూసేద్దాం రండి. సో లోపలికైతే వచ్చేసామండి. ఈ న్యూ లైఫ్ సొసైటీ మొత్తం కూడా కంప్లీట్ గా చూసుకునే వ్యక్తి రజనీ అక్క మనతో పాటు ఇప్పుడు జాయిన్ అవుతుంది. మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నమస్తే అక్క, మీకు సుమన్ టీవీకి స్వాగతం. సుమన్ టీవీకి నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐటమ్స్ ని మాకు పరిచయం చేపిస్తున్నారు. భావి తరాలకు అన్ని తెలిసేలా ఆర్గానిక్ గా కంప్లీట్ గా మాకు పరిచయం చేస్తున్నారు. దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ టీవీ అంతా కూడా. సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్గానిక్ స్టోర్ ని విజిట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. సో వీళ్ళు మొత్తం కూడా ఆర్గానిక్ ఐటమ్సే కాదండి, అది మనం పెట్టే స్టోరేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఆర్గానిక్ వాటితోనే ఇక్కడ స్టోరేజ్ పెట్టారు. మీరు చూడొచ్చు, అన్ని కూడా బుట్టలు ఉన్నాయి. ఇవన్నీ మీరు తయారు చేయించారండి? ఇవి ట్రైబల్స్, భద్రాచలం దగ్గర ఉన్న ట్రైబల్స్ వాళ్ళతో తయారు చేయించామండి. ఇది ఒక రకమైన వెదురు. దీంట్లో పాత పద్ధతిలో దాన నిల్వ చేసినప్పుడు పుచ్చు పట్టకుండా ఉండేది. ఆ పద్ధతిని మేము దీనిలో ఒక వైట్ క్లాత్, కాటన్ క్లాత్ వేసి పెట్టాము. వైట్ క్లాత్ ఇదంతా ఉంటుంది. దీంట్లో లోపల ఒక సగం కొంచెం పోసాక ఫస్ట్ అడుగున వేపాకు, మళ్ళీ కొంచెం పోసాక మళ్ళీ వేపాకు, మళ్ళీ పోసే దాన, అలా మీకు వేపాకు తోటి దీన్ని స్టాక్ పురుగు పట్టకుండా, మళ్ళీ మనం మందులు వేయకుండా పెట్టితే పురుగు వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీ వేపాకు తోటి పురుగు రాదు అన్నట్టు. సో మనం పాత పద్ధతిలో గుమ్మిలో పోసినప్పుడు ఇదే మెథడ్ అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు గుమ్ములలో పోసి పెట్టేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఒక బుట్టలో ఎన్ని కిలోలు పడుతుంది? దీంట్లో 50 కిలోలు దానిక పడతాయి అమ్మ. మనకి 50 కేజెస్ దీన్ని పెడతాము. దీనికన్నా మళ్ళీ మనం పెద్దది స్టోరేజ్ కింద మనం గుమ్మిలోనే మనం మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. మనం స్టాక్ ఒకసారి తెచ్చుకున్నప్పుడు మనం గుమ్మిలలో పోసుకుని అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇది రా మెటీరియల్ అనుకుందాం. జొన్న, ఇది పచ్చ జొన్న. దీన్ని ఘటక రూపకంగా
పిండి రూపకంగా ఇస్తున్నాం అన్నట్టు. సో దాన్ని మనం వాళ్ళ ఆర్డర్ ని బట్టి మాత్రమే రెడీ ఆర్డర్ చేస్తే దాన్ని బట్టి రెడీ చేస్తున్నాం ఫ్రెష్ గా. ఓకే, అన్ని ఐటమ్స్ కూడా తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, ఇది పచ్చ జొన్న గట్కా అంటే ఇప్పుడు దీని నుంచి తయారు చేసిన గట్కా ఇది. సో ఇది మనం ఆర్డర్ మీదనే చేసిస్తాము. దీని ఫ్రెష్ మొత్తం ఆర్గానిక్. ఇలా లేదు నాన్న, కట్ చేసుకో. ఓకే, అందులో తీయకు, ఇక్కడ ఎడిట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు డిజైనింగ్ కూడా మొత్తము మనకి పల్లెటూరు వాతావరణం తెచ్చేసారని చెప్పాలి. మొత్తం కూడా పెయింటింగ్ ఏంటిది, అమ్మ చేతి వెన్న ముద్ద. వావ్, మొత్తం నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని బుట్టలకు రాసిందాక అంతా అన్ని బుట్టలకి ఇలానే రాసి, తెలుగులో రాసి. చాలా మందికి ఏంటంటే తెలుగు కూడా రావట్లేదు, చాలా మంది పిల్లలకి తెలుగు చదవడం కూడా రావట్లేదు అని మేము తెలుగులోనే రాయించినాము. వాళ్ళకు ఒకవేళ అర్థం కాకుండా మేము డబ్బింగ్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది పెట్టేశారు వీళ్ళు లాగా. క్యాలరీలు ఎన్ని, ప్రోటీన్ శక్తి ఉంటుంది, కొవ్వు అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసేసారు. వావ్, యాక్చువల్ గా చిన్న పిల్లల్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా తీసుకురావాలి యాక్చువల్గా ఇక్కడికి, జనరల్ నాలెడ్జ్ కోసం అని. అది ఇప్పుడున్న మా దగ్గర ఉన్న పిల్లలకి కూడా మా థీమ్ అది. మేము అలానే నేర్పించాలి పిల్లలకి, పాత పద్ధతిలోనే నేర్పించాలి. వాళ్ళకి కొన్ని అంటే కంప్లీట్ మనము కెమికల్ ఫుడ్ తింటున్నాం అన్నది నా ఉద్దేశము. అలా కాకుండా కొంచెం మంచిది మన పాత పద్ధతిలో మాన్యువల్ గా చేసుకునేటట్టు మనం కొన్ని నేర్చుకొని ఉంటే, ఒక ఇంటికి వెళ్ళినా మనం ఇంకెక్కడైనా జాబ్ చేసినా మనకి కొన్ని పనులు వచ్చి ఉండాలన్న థీమ్ తోటి ఇది పెట్టాం నాన్న. సో ఇది కందిపప్పు. సో ఇది పొట్టుతో ఉంటుంది మీకు. దీన్ని మేము ఇసిరిస్తాము, ఫస్ట్ వేయించిస్తాము, తర్వాత ఇసిరిస్తాము. ఇది ఈ షేప్ లోనే ఉంటుంది. దీన్ని ఇలానే వండుకోవచ్చు మీరు. సింపుల్ గా మీరు కుక్కర్ కి వేసుకొని విజిల్ చేసుకోవచ్చు. ఈ పొట్టుతో ఉంది, భలే టేస్ట్ ఉంటుంది. అవును, నార్మల్ పప్పు ఉంటుంది. మళ్ళీ ఇది మళ్ళీ మీరు చూడండి, మేము లైట్ గా దీన్ని కట్టెల పొయ్యి మీద వేయించి ఇచ్చాము. సో మీరు ఏ మాత్రం కడగని కూడా అక్కర్లేదు, మేము వేయించినప్పుడు కడుగుతాం అన్నట్టు. ముందే పొలం నుంచి తీసుకురాగానే కడిగేస్తారు, క్లీన్ చేయించి కడిగేస్తాం అన్నట్టు. పెసరపప్పు ఎవ్రీ పప్పు మేము పొట్టుతోటి మాత్రమే అమ్ముతున్నాం. చాలా మంది అడుగుతున్నారు, ఇది దోషాలకే వాడాలి కదా అని. కాదు, ఇది తినవచ్చు అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పొట్టు లేకుండా తినడం అలవాటు అయిపోయింది మనకు. కానీ ఇది ఇలానే తినాలా, పొట్టుతోటే తినాలి. కాబట్టి మేము ఎల్లో కలర్ పప్పులు అమ్మట్లేదు. రైట్, బెటర్ కదా, పొట్టుతో అలవాటు అయిపోతే. సో మా పిల్లలకి కూడా దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఎవ్రీథింగ్ తెలియాలి అని మా సైడ్ నుంచి చిన్న హోంవర్క్ లాగా మేము వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇలా పప్పుల గురించి అని నేర్చుకోండి. ఫోన్ ఎలా వాడాలో చెప్పేసిన నేను, అంటే ఫోన్ లోనే దొరుకుతాయి ఇవన్నీ. సో ఫోన్ ఎలా వాడాలో కూడా మనం నేర్పించవచ్చు అన్నట్టు. మన థీమ్ బాగుంటే ఫోన్ ఎలానైనా వాడచ్చు. ఇది మేము చైన్ విజిట్ వెళ్ళినప్పుడు, ఇది పెసర చెట్టు. మేము పెసరకాయలు తేవడానికి రీజన్ ఆ చైన్ ఆయన కరెక్ట్ గా పండించిండు, మెడిసిన్ వేయకుండా పండించిండు అన్నప్పుడు మాకు ఇది తెచ్చుకుంటాం మేము. ఇక్కడ వేసి పెట్టినట్టయితే ఇది మాకు పుచ్చు రావాలి. ఇది పుచ్చు రావాలి. సో మాకు ఇది పెసర చెట్టు, దీన్ని వేసేసాను ఆల్రెడీ. మాకు పుచ్చు స్టార్ట్ అయిపోయింది. దీనికి పుచ్చులు వచ్చేసాను. మాకు తెలియడానికి కొంతమంది పెసర్లు ఎలా వస్తాయి, పెసర పప్పు ఎలా వస్తుంది, పెసరు ఎలా వస్తుంది తెలియట్లేదు. సో దానికోసం మేము ఏ చేనికి విజిట్ అయినా దానికి సంబంధించినవి అని ఇక్కడ చూసారా, అంటే గోడ మీద వీళ్ళు రాసి పెట్టారు చక్కగా, ఆవులకు దగ్గరగా ఉందాము, ఆసుపత్రికి దూరంగా ఉందాము. నైస్ స్లోగన్ కదా. నార్మల్ గా ఇప్పుడున్న పిల్లలకి ఆవులకు దగ్గరగా ఉండడం అనేది తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎక్కడో చూస్తుంటాం మనం గోశాలలో. అక్కడ ఉంటే గనక మన పురాణ కాలం నుంచి చెప్తున్న ఒకే ఒక మాట, అన్ని అనారోగ్యాలకు అది దూరం చేస్తుంది ఒక గోశాల అంటారు కదా. అదే థీమ్తో ఇక్కడ ఒక ఆవుతో మనం 30 ఎకరాల వ్యవసాయం కూడా చేయొచ్చు. అంతే కదా, ఒక ఆవు ఉంటే మనం 30 ఎకరాల వ్యవసాయం కూడా చేయొచ్చు. ప్రకృతి ఇచ్చిన దాన్ని వదిలేసి రసాయనాల దిక్కు పరిగెత్తుతున్నాం మనం అంతే. మళ్ళీ ప్రకృతికి దగ్గరికి రావాలి అన్నదే మా కోరిక. సో ఇక్కడ అటుకులు అని ఉన్నాయి కదండి, ఇవి కూడా ఆర్గానికేనా? కంప్లీట్ అన్ని ఆర్గానిక్. ఓకే, తెల్ల అటుకులు. తెల్ల అటుకులు మామూలుగా స్టోర్లలో ఎక్కువ డిమార్ట్ వాటిలలో చూడడమే మనకు అలవాటు కదా. ఇవి దొడ్డ అటుకులు అండి? దొడ్డ అటుకులు. ఓకే, ఇందులో బ్రౌన్ కూడా ఉంటాయి. ఏవైనా ఇట్లనే క్లాత్ యూజ్ చేస్తారా మీరు? అన్నిటికీ క్లాత్ వేసి వేయడమే. శనగలు
ఓ మనకు నార్మల్ గా శనగ పప్పు చూస్తాం గానీ ఈ శనగల్ని సపరేట్ గా కొనుక్కొని వెళ్తాం కదా మనము, వేటికి నానబెట్టి అట్లా వేసుకోవడానికి పోపు వేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తాం కదా. శనగపప్పు కూడా ఇది. కాకపోతే వీళ్ళు దీని ద్వారానే శనగపప్పు తీస్తారు. అది కూడా ఇక్కడనే మీకు ఇంకా చూపిస్తాను లోపల వీళ్ళు ఎలా ఇసుర్రవుతో చేస్తున్నారు. నల్ల బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, బొబ్బరి పప్పు, గారెలు వాడుతుంటారు కదా. అవును, అవి కూడా సేమ్ వాటి ఆ పప్పులానే వేయించి అన్ని కూడా వేయించడమే. వేయించడమే అన్ని పెసర్లు, ఉలువలు, రాగులు, ఉలవలు. ఈ మధ్యలో ఎక్కువ రెస్టారెంట్లలో వాటిలో చూస్తున్నాము ఉలవ చారు అని, హెల్త్ కి మంచిది అని చెప్పేసి. వీళ్ళ ఆర్గానిక్ ఉలవలు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. మళ్ళీ అన్ని కంప్లీట్ గా ముంతేవగానే క్లీన్ చేస్తారు కదా. చేపిస్తాం, క్లీన్ చేసి ఆరబోసి. రాగులు, రాగులు ఇవి మొలకలు, ఇవి రాగుల మొలకలు. ఎట్లా ఇది తయారు చేయడం అంతా? ఇవి ఒక 24 hours నానబెడతాము. నానబెట్టినాక ఒక 4 days కాటన్ క్లాత్ లో కట్టేస్తే మొలకలు వచ్చేస్తాయి. నార్మల్ గా మనము యూజ్ చేసేవి శనగలకు వాటికి పెడుతుంటాం అట్లానే మొలకలు, బుల్లి బుల్లి మొలకలు ఉన్నాయి దీంట్లో. భలే క్యూట్ గా మొలకలు వచ్చినాక వాటికి నీడకే ఆరబెడతాం. మళ్ళీ నీడకి ఆరబెట్టి మళ్ళీ వీటిని కూడా కట్టెల పొయ్యి మీద కొంచెం లైట్ గా వేయించి మళ్ళీ 24 hours చల్లారబెడతాం. ఇంత ప్రాసెస్ ఉంటుంది. చల్లారబెట్టినాక దీన్ని పొడి వేస్తే జావాకు ఉన్నదానికన్నా కూడా మనకు ఇట్లా తీసుకోవడం వల్ల మంచిది. ఇంకా హెల్త్. ఓకే, ఒక జావకే యూజ్ చేస్తుందా అండి వీటిని? జావా మొలకలు జావాకే యూజ్ చేస్తాం. సాములు, ఇవన్నీ మిల్లెట్స్ కి సంబంధించినవి మనము ఈ మధ్య కాలంలో వింటున్నాం కదా. మిల్లెట్స్ లలో ఎక్కువ రకాలు సాములు, అరికలు, కొర్రలు, సజ్జలు, ఊదలు ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ కలిపే మనం మిల్లెట్స్ అంటూ ఉంటాం. అలాంటి మిల్లెట్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ అద్భుతంగా ఆర్గానిక్ లెవెల్లో వీళ్ళు స్టోర్ చేస్తున్నారు. అరికెలు, ఇవి అరికెలు నువ్వుల్లానే ఉంటాయండి. ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి, బాల్ మాదిరిగా ఉంటాయి. ఇవన్నీ కలిపి పిండి కూడా ప్రిపేర్ చేసి అన్ని కలిపి మల్టీగ్రెయిన్ పిండి. మల్టీగ్రెయిన్ ఎక్కువ చపాతీ వాటికి యూజ్ చేస్తాం. చపాతీకి యూజ్ చేస్తాం మల్టీగ్రెయిన్ పిండి. అవును. కుర్రలు, సజ్జలు, ఊదలు. ఈ ఊదలు ఒక్కసారి మాకు చూపించండి. ఇప్పుడున్న జనరేషన్ కి అయితే అసలు కామన్ గా కూడా తెలియదని చెప్పాలి. ఒక రైస్ అయితే చూసుంటారు కానీ మిగతా అనే పప్పులని చెప్తే మాత్రం ఎవరు చూడలేరు. ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తుపట్టలేరు. ఇవంతా ఊదలు. నైస్. అన్ని క్లీన్ చేయించి కోసి పెట్టినాయి, నీట్ గా ఉన్నాయి. అందుకనే మీకు మళ్ళీ వెంటిలేషన్ కూడా ప్రాపర్ గా అందుతుంది అనుకుంటా కదా లోపలికి. మా మెయిన్ ఏసీలల్లా వీటిలల్లా కాకుండా గాలి వెళ్తురికే చేయాలని. అవును అవును. ఇవన్నీ ఇదంతా తెల్ల నువ్వులా? మరి మీరు ఫామ్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా మొత్తం వాళ్ళకి చెప్తారా? అంటే ఏవి పెస్టిసైడ్స్ వాడొద్దన్నవే తీసుకొచ్చుకుంటారు తెల్ల నువ్వులు? ఓకే, కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చు. పల్లీలు మనము నార్మల్ గా కొద్ది రోజులకే ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటాయి, లేదా టేస్ట్ మారుతూ ఉంటాయి. అంటే మేము ఆర్డర్ ప్రకారమే బాగున్నాయి చూడండి. అసలు భలే లావుగా పల్లికాయలు మన పెద్ద గుమ్మిళ్ళల్లో ఉన్నాయి. ఆర్డర్ ప్రకారమే కొట్టించి ఇవ్వడమే. ఇవి డైరెక్ట్ కొనుక్కరాము పల్లికాయలు. ఆర్డర్ ప్రకారం ఎవరైనా 2 kgs కావాలన్నారు అనుకోండి, కొట్టించి ఇవ్వడమే. కంప్లీట్ ఆర్గానిక్ 100% వీళ్ళు మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఈ చింతపండు ఇది కూడా ఆర్గానికే కదండి, తీసుకొచ్చి ఇక్కడే కొట్టించి. ఎంతండి కేజీలు ఎంత చొప్పున అమ్ముతున్నారు ఇప్పుడు? అన్ని కూడా ఐటమ్ బట్టి ఉంటది. ఇంకా కాకపోతే ఆర్గానిక్ అన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటారు కదా. కానీ మనం మెడిసిన్ కు పెట్టే కంటే మందు లేని తిండి తిని మనం ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది కదా, మెడిసిన్ కు పెట్టడం కన్నా. అవును, చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉన్నారంటే తిన్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి హాస్పిటల్స్ లలో చాలా బిల్స్ కడుతున్నారు. కానీ తినడానికి యూజ్ చేసే ఐటమ్స్ కి కాస్ట్ పెట్టడానికి మాత్రం ఎవరికి తరించట్లేదని చెప్పాలి. అది ఇప్పుడు వీళ్ళు అది పాటిస్తున్నారు ఎక్కువగా. ఇక్కడ వెనకాల చూడండి, ఈ మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా ఇంటి పని ఆరోగ్యానికి మరియు శరీరానికి వ్యాయామం. అంతే కదా, మన పని మనం చేసుకుంటే ఉన్న వ్యాయామం వేరే పనులు చేయకున్నా పర్వాలేదు. వెనకడ జిమ్లు ఏవి లేవు కదా. ఎంత మంచిగా ఇసురు రోకలతో కొడుతూ పెనం మీద
బయట వంట వద్దు, ఇంటి వంట మేలు. ఇది బాగా చూపించాలి ఇప్పుడు. ఎక్కువ తెల్లారు లేస్తే బయట తిండికి ఎక్కువ ఇష్టపడుతున్నాం మనం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ వాల్యూ తెలుస్తుంది మెయిన్ గా. ఇవి కూడా అన్ని కంప్లీట్. చల్లమిరపకాయ హ్యాండ్ మేడ్ అన్ని. ఆహా, చల్లమిర్చి మీకే ఎంతకి కొదవలేదు, మంచిగా ఆరబెట్టుకోవచ్చు కదా. భలే తీయగానే ఇట్లా స్మెల్ వచ్చేస్తుంది. ఘాటు ధనియాలు, ఆవాలు, జీలకర్ర. ఈ శనగలతోనే పట్టిస్తారా ఈ పిండి కూడా అంతా? కంప్లీట్ మా దగ్గర శనగలతోటే. అది కూడా ఆర్డర్ ప్రకారమే. పిండిలు కూడా ముందు పట్టి పెడితే స్టోరేజ్ చేసే ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే, నైస్. ఎవరైనా కావాలంటే ఆర్డర్ ప్రకారం చేసి ఇవ్వడం. ఏ పిండి అయినా. శనగపిండి, గోధుమలైనా అంతేనా? మల్టీగ్రెయిన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది మల్టీగ్రెయిన్. గోధుమ. ఈ రాగి మొలకల్ని కూడా పిండి చేస్తారా? పిండి. ఓకే. ఈ స్టోరేజ్ కూడా మీరు చక్కగా ప్లాస్టిక్ వాడడం లేదు. అదే ఈ పిండితో మనకు నార్మల్ గా జావా చేసుకోవచ్చు, అట్లు కూడా పోసుకోవచ్చు కదా. అట్లు మేమైతే జావా పోసుకోవచ్చు, అట్లు కూడా చేసుకోవచ్చు. భలే క్యూట్గా ఉన్నాయి. పచ్చజొన్న పిండి మీకు స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది, ఫ్రెష్నెస్ బాగా తెలుస్తుంది. పచ్చజొన్న పిండి. పచ్చజొన్నలు వెనకటి కాలంలో బాగా వాడేవాళ్ళు, ఇప్పుడు తక్కువైపోయింది. కానీ మన దేశానికి రైతే రాజు. చాలా ఫెంటాస్టిక్ కొటేషన్. అర్థం చేసుకోవాలి దాని వెనకాల మీనింగ్. అర్థమైతే ఇప్పుడున్న పిల్లలకి కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ మనం ఇయ్యగలిగే గొప్ప వాల్యుబుల్ థింగ్స్ అంటే ఇవే మనం నేర్పించడం. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర మీరు ప్యాడీ ఇవి చూడొచ్చు, ఇవి కూడా సేల్. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళ ఈ ఆర్ఫనైజ్ హోమ్ పాపే వచ్చింది. నీ పేర్రా? పూజిత మేడం. పూజిత, ఒకసారి మాకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇదంతా రవ్వలు అని ఉంది కదా, అన్ని కూడా ఇడ్లీ రవ్వ. ఓకే, రాగి ఇడ్లీ రవ్వ. ఇవన్నీ మిల్లెట్స్ మేడం. మిల్లెట్స్ కి సంబంధించిన రాగి ఇడ్లీ రవ్వలు. ఇవి మేమే పట్టినాం మేడం. అంటే మిషన్ ఉంది కదా, అక్కడే పట్టేసాం. ఇవన్నీ మిల్లెట్స్ అని మేము మా అమ్మ అక్కడ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి క్లీన్ చేసి పట్టించినవి. మనం ఇడ్లీకి యూజ్ చేసి రవ్వ బదులు ఇది యూజ్ చేస్తే మనకి హెల్త్ కి మంచిది. అసలు మనం వాడే ఇడ్లీ రవ్వ అసలు వాడకూడదు హెల్త్ పరంగా. అవును. ఈ డైలీ అంటే సిక్స్ ఉన్నాయి కదా ఇవి, అవి డైలీ ఒక్కొక్కటి తీసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ మిగిలింది కదా అని పడేయకుండా సాయంత్రం దోశ కూడా వేసుకోవచ్చు వీటితో. అవును అవును. అంటే దీంట్లో మనం ఇప్పుడు బియ్యం యాడ్ చేయాలి కదా, బియ్యం యాడ్ చేస్తారు కదా. మినపప్పు మనం ఇడ్లీకి ఎలా వాడేస్తామో అలానే మేడం. మినపప్పు వేయడమే. ఇడ్లీ పిండికి బదులు ఇమిలెట్స్ ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ వాడుకోవాలి. ఓకే. ఈ అటుకులు ఏంటివి? ఇవి బ్రౌన్ అటుకులు. బ్రౌన్ అటుకులు, రైట్. ఈ కారపొడి కూడా మొత్తం ఆర్గానికే మీరు? అవును మేడం. అవి మిరపకాయలతో చేసిన ఇక్కడే పట్టింది గిర్నీలో. నార్మల్ గా బయట చూసేవి కలర్ కి దీని కలర్ కి ఎంత తేడా, ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మా దగ్గరదే కాబట్టి ఘాటు కలర్ అంతేనా? బాగా ఘాటు ఉంటది అంటవా? చెక్ చేద్దాం మనం. సో నేను ఇప్పుడు కారపొడి పైన మూత తీసానండి. అసలు ఇంత దూరంలో ఉంటేనే అది ఘాటు తెలుస్తుంది. నార్మల్ గా బయట కొనే వాటికి అంత పవర్ ఉండదు యాక్చువల్ గా. ఇంకా వాడుతున్న కొద్దీ మనం స్టోరేజ్ ఎక్కువ చేస్తాం కాబట్టి అంత తెలియదు టేస్ట్ పరంగా. సో ఇది బ్రైట్ కనిపిస్తుంది, అంటే చూడ్డానికి బ్రైట్ ఉంది, ఆ స్మెల్ కూడా బాగా ఘాటు తెలుస్తుంది. ఇవన్నీ కూడా నేచురల్ కేరళ స్పైసెస్ అని కొంచెం ఇప్పుడు మనం తీసుకునే వాటికి స్పైసెస్ తక్కువగా ఉంటాయి మేడం. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. ప్లస్ ఎక్కడ పుట్టినాయో అక్కడ నుంచి తెప్పించినవి. కాశ్మీరా? కేరళ. లవంగా 50 grams 100. ఇవి 2 వేసుకుంటే చాలు మేడం. ఇప్పుడు మనం 5-6 వేసుకుంటాం కదా. అవును, అంత ఉండదు. ఇవి 2 వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా అంతే. ఈ బుట్టలు భలే ఉన్నాయి మీ దగ్గర. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం కోసమా ఇదంతా? అవును మేడం. ఓకే. ఇవన్నీ చేపించారా మీరే ఆర్డర్ తోని? అవును. నైస్ కాన్సెప్ట్, నైస్. ఓకే. ఏంటి? పొళ్ళు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి. ఓకే. మనం కూరలో వాడుకునేది. వెల్లుల్లి కారం. ఇది కూడా అంతేనా? వెల్లుల్లి కారం. ఓకే. బా తెలుస్తుంది. ఇది స్మెల్ చూస్తుంటే అన్నం తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇదేంటి వెనకాల ఒక డబ్బా ఉంది? ఏంటి? చింతగింజలు, వేయించిన చింతగింజలు. పల్లీలు అనుకుంటున్నా నేను.
వేయించిన చింత గింజలు. ఇందాక మనం చింతపండు చూసాం కదా, అవునవును, దాంతో దాంట్లో వచ్చినాయి. వచ్చిన గింజల్ని వేయింపి పొట్టు తీసి పెట్టాము. చూసారా, అసలు వీళ్ళు దేన్ని బోడగొట్టట్లేదు, ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ చేసేస్తున్నారు. ఇది మంచిది అంటారు కదా హెల్త్ కి. అన్నం తిన్న తర్వాత 2 గింజలు వేసుకుంటే సరిపోద్ది మేడం, అన్నం తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇవి తెలుసా అండి అసలు ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ తెలియదు. ఇది మా చిన్నప్పుడు ఎక్కువగా ఊర్లలో ఉన్నప్పుడు ఏరుకొని వచ్చి పొయ్యిలలో అమ్మ వంట చేస్తున్నప్పుడు వేసుకొని కాల్చుకునేది. ఇప్పుడు అవి కూడా కాల్చుతారా, వేయించుతారా? కాల్చేస్తాం, అక్కడ పొయ్యింది కింద, అందులో కాల్చేసి భలే టేస్ట్ వస్తాయి, ఎక్కువసేపు చూ అవుతూ ఉంటాయి అవి. ఓకే, పొల్లు చూసేసాము మనము. బాదాం, ఈ ఆప్రికాట్ అది ఇదిగోండి కాల్చింది. ఓకే, వీటి పొట్టు తీసి అందులో స్టోర్ చేస్తారు. ఎవరికి ఎన్ని కావాలో అన్నీ కొట్టిస్తాం మేడం. ఇది కూడా ఇలాంటి హెల్దీ ఐటమ్స్ మనకు ఎక్కడ డబ్బులు పెట్టి కొనాలన్నా రావు ఆర్గానిక్ నిజంగా చెప్పాలంటే. సో ఇది చూసారా, ఇది ఇసుర్రవుతు కదమ్మా అనేది పేరు, ఇసుర్రవుతు. ఓకే, కందుల్ని వీళ్ళు ఇక్కడ ఇసుర్రవుతులో ఆడిస్తున్నారు. కందులు ఇస్తున్నాం ఇక్కడ వేసి మధ్యలో వేసి వెనకటి ఇచ్చిరేది గడక కందులు పెసాలు వేయిస్తారా అంటే వేస్తాం. కట్టెల పొయ్యి వేయించి విసురుతాం. మొత్తం ఆర్గానిక్ గానే మొత్తం వాడుతున్నారు, ఆర్గానిక్ గానే. అంటే ముందు కందుల్ని రైతుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు, ఆర్గానిక్ గా పండించిన కందులను మాత్రమే చేసి కడిగి ఎండబోసి వేయించి విసురుతాం. ఇసిరి మొత్తం కూడా దీన్ని స్టోరేజ్ చేస్తారు, ఆర్గానిక్ మీకు చూపించినట్టుగా ఆ స్టోరేజ్ చేసి అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. మొత్తం మీద వీళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఆర్గానిక్ గానే మాత్రమే వాడతారు. ఒకసారి నేను తిప్పొచ్చా, చూస్తాను నాకు వస్తుంది అంటే. అది మధ్యలో పోస్తుంది తిప్పాలా, చాలా బరువు ఉంది. సో ఇప్పటి వరకు మనము పొల్లు గాని స్పైసెస్ గానీ అన్ని చూసాం కదా. ఇక్కడ వీళ్ళకి ఇంకా స్పెషల్ గా ఈ స్టోర్ లో నాచురల్ ఏం ఐటమ్స్ ఉన్నాయమ్మా? ఇవన్నీ నాచురల్ సోప్స్, షాంపూస్. ఓకే, ఆయిల్ ప్యూర్ కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె. ఇవన్నీ కింద పచ్చళ్ళ ఇవి? అవి మేము పెట్టినాం. ఇవన్నీ మీరు పెట్టినవి ఇవన్నీ మంచిగా ఉన్నాయి. మ్యాంగో పికిల్, ఓకే, ఆర్గానిక్ మ్యాంగో పికిల్, నైస్. మీ దగ్గర ఉన్న స్పైసెస్ యూజ్ చేసి మీరే ఆర్గానిక్ లెవెల్ పెట్టారు న్యాచురల్ గా, చాలా బాగున్నాయి. ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి ఒక్కోటి కూడా. ఇది చూసారా, గోధుమ గడ్డితో చేసిన సబ్బు అంటారు, తెలీదు మాకు అసలు ఇవన్నీ కూడా. ఓకే, ఇంకోటి ఇది గోమూత్రంతో చేసిన సబ్బు, ఎంత న్యాచురల్ గా ఉన్నాయి చూడండి, గోమూత్రంతో సబ్బు. మనకి అన్ని వ్యాధులకి ఇలాంటి కారణాలు ఉండగా కూడా మనం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం. మనం షాంపూస్, ఇది ఇసర్రావుతు వాడతారు కదా మీరు ఇక్కడ? వాడతారు. డిస్ప్లే పెట్టారంటే నేను ఏదో షో కోసం పెట్టామనుకున్నాను, వినిపిస్తుంది సౌండ్, వాడుతున్నారు కదా. ఇదేంటమ్మా? ఇది చల్లగా పంపట్టదు. ఆహా, ఒకసారి దగ్గరికి రండి, చూపిస్తాను నేను కూడా మీకు. మనకి పూర్వకాలంలో ఎక్కువగా ఇట్లా వాడేవాళ్ళు చిలకడానికి. లోపల చల్ల కవ్వము దీనికి అటాచ్డ్ ఉంటది, దీన్ని ఇట్లా చిలుకుతూ మీగడని సపరేట్ చేసేవాళ్ళు, నెయ్యి తయారు చేయడం కోసం, వెన్న తీసేవాళ్ళు. ఎంత న్యాచురల్ మెథడ్ అంటే ఇది. ఇప్పుడు యూజ్ చేస్తున్నారా మీరు? ఇలా వాడేవాళ్ళు యూజ్ చేస్తారా? ఇంకా చేయలేదు. మీకు తెలుసా అసలు ఇది ఈ ఐటమ్ అనేది? ఇక్కడ తెచ్చే వరకు మాకు తెలియదు. అంటే ఇప్పుడున్న పిల్లలు అట్లనే ఉన్నారు, దీని గురించే తెలియదు. ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది అంటే ఇది. నార్మల్ గా మనం ఇంట్లో పనులు చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఈ కుండ చూడండి చక్కగా అలంకరించారు, చల్ల కవ్వం అంటారు దీన్ని. ఇవి చూసారా, ఇవి మనం ప్యాడీ అంటారు కదా, మీకు ఎంట్రన్స్ లో చెప్పాను కదా. ఈ బంచెస్ అన్ని మీరు తయారు చేసినవి? ఓకే, ఇక్కడ ఉన్న పిల్లలు మంచిగా చక్కగా హ్యాండ్ మేడ్ గా అల్లారు.
మొత్తం కూడా. ఇక్కడ ఉంది చూడండి, ఇది తోరణం లాగా గుమ్మానికి కట్టుకోవచ్చు చక్కగా. ఇది పాజిటివిటీ అంటారు. మనకి ఇంట్లో లోపలికి చక్కగా ద్వారాలకి ఉండడం వల్ల ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంటి మొత్తానికి ఇస్తది అని అంటారు. అలాంటిది ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉంచారు. ఇవి కూడా బంచెస్ మనకి డెకరేషన్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు గుమ్మానికి. ఏవైనా ఇవి ఉంటే మనకి ఇంట్లో చక్కగా ఆర్గానిక్ గా పాజిటివిటీ వస్తది అంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ ఐటమ్స్ అన్ని కూడా ఒకే దగ్గర వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. ఒక స్టోర్ లాగా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇవి ఉన్నాయి చూడండి, ఇక్కడ కూర్చునేవి కూడా మనకి ఈ చెక్క ఐటమ్స్ కూడా అల్లినవి ఉన్నాయి. ఇదంతా రెడీ చేపించినేమో అమ్మ రెడీ చేపించింది. ఓకే, ఇది సేల్ పర్పస్ లో కదా మీరు ఇప్పుడు యూజ్ చేయాలి. ఓకే సార్, ఇది సేల్ పర్పస్ కన్నా ఇది మీరు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ప్లాస్టిక్ స్టూళ్ళ మీద ఇంట్లో కూర్చోవడము, అది ఒక వాతావరణం. మనకి పాతకాలంలో గడెంచెల్లాగా ఉండేటి, గడెంచ అంటారు తెలంగాణ భాషలో. గడెంచెలు బయట తాతయ్య వాళ్ళు వేసుకునేదాన్ని. దాన్ని నేను కొంచెం చిన్నగా చేయించేసి సిట్టింగ్ వేలో చేయించాను. ఇది అల్లడానికి కూడా దొరకట్లేదు, ఇవన్నీ అంతరించిపోతున్నాయి. మా మోటో ఏంటంటే మెయిన్ కస్టమర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కూర్చోవాలి. కౌంటర్ కూడా మేము ఒక పాతకాలపు కౌంటర్ లాగా. ఇక్కడ మేము ఇచ్చే విధానం ఏంటంటే కౌంటర్ కి వాల్యూ లక్ష్మీదేవితో సమానం. సో ఎవరైనా కూడా మనం నిలబడి ఏదో కౌంటర్ కాడ కొనుక్కోకుండా ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ ఏరుకొని వచ్చి అది ఈ బుట్టలో ఇక్కడ ఏరుకొని వచ్చేసి బుట్టలో ఏరుకొని వచ్చేసి మేము పేపర్ బ్యాగ్ లోనే ప్యాకింగ్ చేసి ఇస్తున్నాము. మేము సీరియస్ గా విషయం ఏంటంటే మా దగ్గరికి వచ్చేటప్పుడు దయచేసి బ్యాగ్స్ తెచ్చుకోండి, నూనె కోసం క్యాన్లు తెచ్చుకోండి. వెరీ నైస్. సో ఇది మేము క్లియర్ గా చెప్తున్నాం. అలా కూడా మాకు కొంతమంది కస్టమర్స్ అలా ఎలా అంటున్నారు, కానీ నిజం ఇది లేదండి, అలవాటు అవుతుంది. స్టార్ట్ చేసిన ఇనిషియేట్ ఏదుందో వాళ్ళకి స్టార్టింగ్ లో కష్టంగా ఉంటుంది, ఏదైనా పోతుంటే అలవాటు అవుతుంది. మనకు పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా. ఇక్కడ కూర్చొని వాళ్ళ ఐటమ్స్ అన్ని చూసుకొని కౌంటర్ వేసుకొని కాసేపు ప్రశాంతంగా వాతావరణాన్ని ఎంజాయ్ చేసి. ఏంటండి ఇవన్నీ పాతకాలంలో వాడినవి, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి కొన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, కొన్ని బయట నుంచి. దీన్ని మరచెంబు అంటారు. చాలా మందికి మరచెంబు తెలీదు. యాక్చువల్లీ ఇది మరచెంబు పెళ్లి కొడుకులకు పెట్టేది. ఇప్పుడు మరచెంబు ఏం పెట్టట్లే పెళ్లి కొడుకులకి. సో ఎందుకు అంటే ఇందులో వాటర్ కదా, ఇది ఇత్తడి, మంచి ఇత్తడి. ఇందులో వాటర్ పోసేసుకొని ఈ గ్లాస్ పట్టుకొని దీంట్లో పెట్టుకొని వెళ్తారు అన్నట్టు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు గద్దెల మీద కూర్చోడానికి మాట్లాడుకున్నా ఎవరి మరచెంబు వాళ్ళకు ఉండేది. ఇప్పుడు లైక్ వాటర్ బాటిల్ కొన్నట్టు. సో ఎంత ఈజీగా వాటర్ బాటిల్ కొని మనం పడేస్తున్నాము, ఎంత ప్లాస్టిక్ ని యూజ్ చేస్తున్నాము అన్నది. ఇది మరచెంబు గ్లాస్, దీంట్లోనే మజ్జిగ సమ్మర్ వాళ్ళకి కావాల్సిన జావా ఏవైనా ఇందులో క్యారీ చేసేవాళ్ళు. ఎంత బరువు ఉందా, ఇత్తడితో తయారు చేసింది. సో ఇవి మనం వాడాలి, తెలియాలి అన్న ఉద్దేశంతో మీరు ఓన్లీ అది స్టోర్ ని బిజినెస్ పర్పస్ లో చూడట్లేదు, నాలెడ్జ్ పర్పస్ లో తీసుకొస్తున్నారు. అంతే. నా పిల్లలకి కొన్ని నేర్పించే ప్లాట్ఫామ్ మాది. ఆస్తిపాస్తులు లేకున్నా, పేరెంట్స్ లేకున్నా, చదువుకొని వాళ్ళు రోడ్డుకి ఒక సర్టిఫికెట్. నా బిడ్డ ఇప్పుడు మాట్లాడినామా పాలిటెక్నిక్ అయిపోయింది, తనకి ఇంకొక 2 years అయితే తను రోడ్డు మీదకి వెళ్ళి జాబ్ చేయాలి. సో అంత నాలెడ్జ్ రావాలి అంటే మేము ఏదో ఒకటి ఎంప్లాయ్మెంట్ సోర్స్ వెతకాలి. సో ఒక్క పాలిటెక్నిక్ సర్టిఫికెట్ ఇస్తే ఎంతో మంది, లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి నా బిడ్డకి తేడా ఏంటి? కాబట్టి నా బిడ్డకి ఇక్కడ అన్ని నేర్పించి పంపిద్దాము. సో ఇక్కడ కస్టమర్స్ అంటే ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ బిడ్డ అంటున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళ ఆశ్రమంలో పెరిగే ప్రతి ఒక్క పిల్లల్ని ఈ మా కూతురులానే చూస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ మనం న్యూ లైఫ్ సొసైటీ నుండి సపోర్ట్ 28 members కి చేస్తున్నాము. స్టిల్ మన దగ్గర 15 మంది షెల్టర్ లో ఉంటున్నారు. మిగతా కాలేజీలలో, బీటెక్ కాలేజీలలో, బాసరాల ఇక్కడ MBA చేస్తుంది, అక్కడ అలా వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ మనం న్యూ లైఫ్ నుంచి చేస్తున్నాము. సో ఇక్కడ షెల్టర్ చిన్న పిల్లలంతా 30-40 మందికి అమ్మగా మారింది ఈ అమ్మ అని చెప్పాలి. ఎంత గ్రేట్ చూడండి. వాళ్ళకు ఓన్లీ ఇక్కడ ఉన్నంత సేపు కాకుండా వాళ్ళ ఫ్యూచర్ ని కూడా ఆలోచించి వాళ్ళకు ఒక పరిజ్ఞానం నేర్పించి పంపించాలనే ఉద్దేశంతో ఇది కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదేంటమ్మా చేతిలో? ఇది అరిసెల చెక్క,
ఇది యాక్చువల్లీ మా అమ్మమ్మది. అవునా? సో ఇది 3 తరాల చెక్క. అప్పుడు టెక్నాలజీ ఎంత బాగుందంటే దీనికి రంధ్రాలు కూడా పెట్టారు నూనె కిందికి రావడానికి. సో ఇప్పుడు సరాతాలు వేసి అవేసి యూజ్ చేస్తున్నారు. కానీ ఇది ఉండాలి మనకి, ఉండాలి. దీన్ని ఒక అరిసె దాని మీద వేసి ఇట్లా ఒత్తుతే అరిసె వచ్చేస్తుంది. ఇవన్నీ కొన్ని అంతరించిపోతున్నాయి. ఈ చెంబులు అయితే ఏంటంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే 3 తీర్ల వాటర్ తాగేవాళ్ళు. ఈ చెంబులకి పట్టిన ఏదైతే ఇక్కడ అంచులకి పట్టిన ఫ్లోరిడ్ ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళు ఐడెంటిఫై చేద్దరు ఈ వాటర్ తాగాలా వద్దా అని వెనకట. సో ఇప్పుడు ఫ్లోరిడ్ టెస్ట్ అని ఆల్కహాల్ వాటర్ అని అదని ఇదని చేస్తున్నారు. కానీ చెలిమ నీళ్లు తాగాల, బాయి నీళ్లు తాగాల, ఏ బాయి నీళ్లు తాగాలన్నది వాళ్ళకి చెంబులు చెప్పేటివి. సో ఇప్పుడు అన్ని వాటర్ బాటిల్స్ కి వచ్చినాయి. కొంచెం మనం మన ప్రకృతిని కాపాడుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం చేయాలి అన్న ఉద్దేశంతో మేము 100% అన్ని కూడా పేపర్ లో ప్యాక్ చేసి ఇస్తారు. విషయం ఏంటంటే ఈ పేపర్ బ్యాగ్స్ రెడీ చేయడం మా పిల్లలకి నేర్పించాం. ఆ ఫోల్డింగ్స్ అన్ని ఇక్కడ వాళ్ళే చేస్తారు. మాకు మేము బ్రౌన్ పేపర్ తీసేసుకోండి. ఇది మా పిల్లలు చేశారు. ఇది న్యూస్ పేపర్ తోటి చేశారు. న్యూస్ పేపర్ ఇది న్యూస్ పేపర్. ఓకే ఇది న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ తోటి దీన్ని రెడీ చేశారు. మీరైతే నిజం చెప్పాలంటే దేన్ని బోడగొట్టట్లేదు, ప్రతి దాన్ని మీరు యూజ్ఫుల్ గా యూజ్ చేస్తున్నారు నిజంగా. ఓకే, ఈ ప్యాకింగ్ ఐటమ్స్ ఏంటండి? ఇవి కట్టేమో వాళ్ళకి రాలి కస్టమర్స్ కోసం ప్యాక్ చేసి పెట్టినాయి. మేము పప్పు ఆర్డర్ ఇస్తే కట్టేసి అట్లా పెడతాం. ఓకే, ఫోన్ లో ఆర్డర్. ఈ ఆకులు ఏంటి? ఇవి ఇప్పుడు మిల్లెట్స్ అన్నారు చూడు, వాటి కోసము ఇందులో ఇడ్లీ చేస్తామని మేము తీసుకొచ్చి పెట్టినాం. ఇడ్లీ మూతుకాకు. అవునవునవును, ఇడ్లీ కుక్కర్ లో దీంట్లో చేసి పెడతారు. ఇట్లా చుట్టి పెడతారు కదా, చుట్టు పిన్స్ పెట్టి. ఓకే, పిన్స్ లేదు, ఓన్లీ ఇట్లా చుట్టలా చుడితే వస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టేసి అంతే. ఆంధ్రాలో ఎక్కువ చూస్తుంటాం మనం. ఇట్లా ఇట్లా పిండి పోస్తారు దీంట్లో. ఇట్లా పోసేసి మన రింగ్స్ ఉంటాయి అనమాట, అందులో పెడితే ఇడ్లీ అవుతుంది. ఇది కూడా హెల్త్ పరంగా చాలా మంచిది అంటారు, మోతుకాకు ఇడ్లీ తినడం. నైస్. ఈ వడియాలు ఇవన్నీ మేము కింద చూసాం ఇందాక కింద. ఇవి బియ్యం వడియాలు, ఇవి రాగి వడియాలు. ఇది సగ్గు బియ్యము. సగ్గు బియ్యము. ఇది బీట్రూట్ అండ్ సగ్గు బియ్యం. బీట్రూట్ సగ్గు బియ్యంలో బీట్రూట్ వేసి చేసింది. తెలుస్తుందా? అసలు కలర్ కూడా తెలియట్లేదు చూడండి. వేస్తే కలర్ వస్తుంది. అదే అంటే పిండిలో బీట్రూట్ కలుపుతారా? దీన్ని అంతా చేస్తాం కదా, కుకింగ్ చేసినప్పుడు అలా బీట్రూట్ మిక్సీ వేసి తురిమేసి అలా వేసి చేస్తాం. నైస్. ఓకే, ఈ వడియాల కాన్సెప్ట్ కూడా బాగుంది మీది, ఆర్గానిక్ లో. ఇదేంటి? పల్లి నూనె. పల్లి. ఓహో, ప్యూర్ పల్లి నూనె. ఓకే, మీరు అంటే గానుగా పట్టిస్తారా? గానుగా పట్టి ఇక్కడేనా? అదే పల్లీలు ఇక్కడే మా వాళ్ళు. ఓకే, సో మూత దిగగానే స్మెల్ తెలిసిపోతుంది. మామూలుగా పల్లి నూనె వాడుతూ ఉండేవాళ్ళు మన పాతకాలంలో, కానీ ఇప్పుడు ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్స్ ఎక్కువ వచ్చాయి. కానీ ఇది చాలా మంచిది అంటారు హెల్త్ కి, మన హార్ట్ రిలేటెడ్ మంచిది పల్లి నూనె వాడడము అని అంటారు. ఇంకా మనము వీళ్ళు ఇక్కడ పప్పులన్నింటినీ విసురుతారు కదా, అది మీకు చూపిస్తాను రండి. అంటే నార్మల్ గా అందరూ ఆర్గానిక్ స్టోర్ లో మేమే విసురుతామని చెప్తారు, కానీ మనకు లైవ్ గా వీళ్ళు చూపిస్తారు. ఇక్కడ నార్మల్ గా వీళ్ళు రోజు చేసే పనినే వీళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తుంటారు, అది కూడా మీకు చూపిస్తాను రండి. ఇప్పటిదాకా చూసిన స్టోర్ కి వీళ్ళు స్టోరేజ్ ఐటమ్స్ కోసం అని చెప్పి ఇక్కడ రూమ్ ని వీళ్ళు కేటాయించుకున్నారు. ఇవి కూడా చూద్దాము. ఇవంతా గుమ్ములే అమ్మా అక్క? ఇవి గుమ్ములు నాన్న. ఇవి ఏంటంటే అమ్మా, వీటిని పూసేసాం మేము. వేపాకు, మెంతి, పసుపు ఇవన్నీ ఒక 2 days నానపెట్టి వీటిని పూసాము. అంటే వీటిలో వేపాకు ఉంది కాబట్టి మనకి స్టోరేజ్ పుచ్చు పట్టదు. సో దీంట్లో మేము మళ్ళీ వేపాకులు అవన్నీ వేసుకుంటూ వచ్చామన్నట్టు. ఇది పూసేయడం అనేది చాలా పెద్ద టాస్క్, ఎందుకంటే ఇవన్నీ పేర్లు అన్ని మాకు కూర్చుకొని ఒక 1 week కనుక మాకు అన్నం కూడా తినరాలి. కానీ విషయం ఏంటంటే ఈ వర్త్ మనం పిల్లలకి నేర్పించాలి. ఇలా గుమ్ములలో స్టోరేజ్ ఉండేది, కోల్డ్ స్టోరేజ్లలో కాదు, ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నది ఒక థీమ్ అన్నట్టు. సో కందులు ఇందులో మేము స్టాక్ తెచ్చి అమ్మో, ఇందులో ఇది చూస్తే ఇంత చిన్నగా ఇది 3 క్వింటాలు పట్టినాయి నాన్న. 3 క్వింటాల స్టాక్ మాకు పట్టేస్తుంది ఇందులో. ఇవి పెసర్లు, ఇది పసుపు కొమ్ములు మీరు అక్కడ పెట్టారు కదా, ఆ కొమ్ములు మేము ఇలా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కొమ్ములు.
ఇది పసుపు కొమ్ము. దీన్ని మేము పట్టించి పసుపు ఇస్తాం. ఇక్కడే పడతారా? ఇక్కడే పట్టిస్తాం. ఓకే, కట్ చేసింది ఒకటి ఉంది చూడండి, ఇంత నాచురల్. సో పసుపుకి కొంచెం ఇది ఆర్గానిక్ పసుపు కాబట్టి పడుతుంది కాబట్టి ఇలా. ఇది కాటన్ క్లాత్ ఎందుకు వేస్తున్నామంటే గాలి వెళ్తురు ఈజీగా వైట్ క్లాత్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇస్తున్నాము. ఇవన్నీ మేము స్టోరేజ్ పర్పస్ న. ఇది చింతపండు మేము కొట్టించి పెట్టేసుకున్నాం అన్నట్టు. నారలతో ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు కస్టమర్, నారల వెయిట్ పోతుంది కదా మాకు అని. నాకైతే నవ్వొస్తుంది, ఎందుకంటే ఇంత చింతపండు నానేసుకొని నారతో పిసికితే మొత్తం దీనికి ఉన్న పులుసు వచ్చేస్తుంది. కానీ మనం నార లేకుండా ఇంత చింతపండు చేసుకొని ఇలా పిసికినా కూడా దాని చింత పులుసు రాదు. అది మనం బయట వేస్తాము. నేను అదే చెప్తున్నాను, నారలతో పిసికినప్పుడు దీనికి ఉన్న ఎడ్జెస్ ముళ్ళు లాంటివన్నీ మన అరచేతికి కుచ్చుకొని బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. అది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్. ఇది చింతపండు అని మనం అంత ఈజీగా తీసుకుంటాం, కానీ నిజానికి అంత ఉంది ఇందులో సైన్స్ గా ఆలోచిస్తే. ఇవన్నీ మేము రెడీ చేసిన పప్పులు 3 మెథడ్ లో మేము వేయించినవన్నీ ఇలా ఈతు కూడా పక్కకు పెట్టేస్తాము. ఇవి కొన్ని మేము ఆవులకి పంపిస్తున్నాం నానబెట్టి దానలాగా. ఇవి 100% మా చుట్టూ కొన్ని వందల బర్డ్స్ వస్తాయి. ఆ బర్డ్స్ కన్నిటికి మనం మార్నింగ్ అవర్స్ వేస్తాం అన్నట్టు. లేదు, ఇవి మేము ఇప్పుడు వేయించి ఇచ్చాము కందులు. ఇవి 24 hours చల్లారినాకనే వీటిని మనం పప్పుగా చేస్తారు అన్నట్టు. ఓకే, సో కంప్లీట్ మాన్యువల్ గా చేయడం వల్ల మనకి కొంచెం ప్రాసెస్ నీట్నెస్ ఇది ఇలానే ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినా ఇలానే ఉంటుంది. మేము నీట్ గా మెయింటైన్ చేయాలని. అన్నం మనం తినే భోజనానికి పవిత్రత చూయించాలన్నది. రోడ్ల మీద తినడము, ఎక్కడ పడితే అక్కడ తినడము, పరిగెత్తుకుంటూ తినడము కాదు. తినే భోజనం చేసే కష్టం భోజనం కోసమే, దాన్ని మంచి పవిత్రంగా తినాలన్నది మా మోటో. ప్లాస్టిక్ రహితం, కెమికల్ రహితం, పాత పద్ధతిలో మాకు తోచినంత వరకు మేము పిల్లలకి సపోర్ట్ చేస్తూ మా ఆర్గానిక్ స్టోర్ ని వాళ్ళని చూసుకుంటూ దీన్ని కూడా మా చుట్టూ ఉన్న మంచి వాళ్ళకి అందియడమే. మీ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా న్యాయం ఉంది, ప్లస్ ఇప్పుడు జనరేషన్ కి యూస్ఫుల్ గా ఉంది. కాబట్టి మా సపోర్ట్ మొత్తం మీకు ఉంటుంది ఎప్పటికీ. న్యూ లైఫ్ సొసైటీలో పిల్లలందరికీ కూడా చాలా ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఇంత మంచి ఆర్గానిక్ ని, ఆర్గానిక్ అంటే నార్మల్ గా అండి ఏదో స్టోర్ లో మేము పర్చేస్ చేయడం, యాప్లలో పర్చేస్ చేయడం, కానీ ఇలా వచ్చి మనము న్యాచురల్ గా ఉండేవి చూసి వాటి గురించి తెలుసుకొని చేయడం అనేది నాలెడ్జబుల్ ప్లస్ మనకి వర్తబుల్ అని చెప్పాలి. కూడా కస్టమర్ మాకు ఎవరైనా వస్తే ఇంకా పర్ఫెక్ట్ మేము సేల్ ఇంకేం స్టార్ట్ చేయలేదు అంటే తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము. మీ సర్కిల్లో మాత్రమే చెప్తున్నామమ్మా. వాళ్ళకి కూడా ఏం చెప్తున్నామంటే మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో రండి, రైట్, వస్తేనే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది. వాడు అన్నం తినేటప్పుడు కూర్చొని తింటాడు, పరిగెత్తుకుంటూ తినరు. దయచేసి భోజనం పెట్టేటప్పుడు ప్రశాంతంగా పెట్టండి. ఈ మెథడ్ లో వాళ్ళకి పెట్టిన అన్నం కూడా వాళ్ళకి ఒంటికి పడుతుంది అని చెప్పేసి చందమామని చూయించకుండా ఇప్పుడు మనం ఏకంగా ఫోన్ లోనే ట్రింకిల్ చూయిస్తున్నాం. అలా కాకుండా ఆహారాన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో ఇవ్వాలి. కొనేటప్పుడు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం ఆహారాన్ని కొనాలని మేము, మా టీము, మా పిల్లలు దీనికి చాలా కష్టపడతాము. మా మంచి ఒక మనసులో 100% ప్రకృతికి హాని చేయకుండా మేము ఎంతో కొంత బ్రతకాలన్నది మా థీము. సో మొలకల రాగుల్ని మీరు దీంట్లో వేసారు పిండి పట్టడానికి. ఇదే గిర్ని అంటారు దీన్ని. దీంట్లోనే పిండి పడతారు, కింద పడుతుంది చూడండి పిండి. ఇసురవుతు కానీ, పిండ్లు పట్టడం కానీ, పసుపు, కారం అన్ని ఐటమ్స్ ని వీళ్ళు ఇక్కడ న్యాచురల్ గా ఇట్లానే మన కళ్ళ ముందే చేసిస్తారు మొత్తం కూడా. పిల్లలకు కూడా అదే చెప్తున్నాము, నేర్పించడం కూడా అదే నేర్పిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా, మీరు ఇంత దూరం వచ్చినందుకు సుమన్ టీవీ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు. సుమన్ టీవీ ఉంటది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి, ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావడానికి. ఎంత చక్కగా చూసారా అంటే మన ఇప్పుడున్న తల్లిదండ్రుల జనరేషన్ లో పిల్లలకి ఏమి ఇస్తున్నారు ఇయ్యలేదని పక్కన పెడితే, వీళ్ళు ఇక్కడ ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలకి, అందరూ అనాథ పిల్లలే అని చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా వీళ్ళు ఒక చేరువుగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ ని కూడా ఆలోచించి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు.
నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలమ్మా. మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫున చాలా చాలా ధన్యవాదాలు. మీ కాన్సెప్ట్ ని మేము రీచ్ అయ్యేలా చేస్తాము. మీ ఆర్గానిక్ స్టోర్ చాలా లెవెల్లో వెళ్ళాలి, అందరికి మంచి ఫుడ్ అందాలి, అది మెయిన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.